ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఈరోజు ఉదయం 11:30 గంటలకు నిర్వహించిన సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంబంధించిన పలు కీలక అంశాలను రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించి తీర్మానాలు చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం బన్కచెర్ల లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ కేబినెట్ ప్రత్యేక తీర్మానం చేయాలి. సమ్మక్క సారక్క నుంచే గోదావరి కావేరీ నదుల అనుసంధానం చేపట్టాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులను నియంత్రించే చట్టాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేలా కేబినెట్ తీర్మానం చేయాలని, కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించాలని, కేకే కమిటీ నివేదిక కోసం వేచి చూడకుండా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారులకు జూన్ 2 నుంచే 250 గజాల ఇంటి స్థలాలు పంపిణీ ప్రారంభించాలని, ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.